నింద మోయడం కన్నా చావడమే మంచిదన్నయ్య. కాకపోతే నిజం నాతోనే చచ్చిపోతుందన్న బాధ ఒకటే మిగులుతుంది. నిజం తెలిసే వరకు నా చెల్లి అడుగు బయట పెట్టదు. అది జరగకపోతే ఒకటే పరిష్కారం, నా చావు. ఏమండి? మాట్లాడుకో. మధ్యలో మాట్లాడుకో. చూడు, నిన్ను ఇంట్లో చూస్తూ భరించలేను. అలాగని నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపోవు. అందుకే చెప్తున్నాను, నీకు తెల్లారి వరకు టైం ఇస్తున్నాను. నువ్వు నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి, లేదంటే నేను ఈ విషయం తాగి చచ్చిపోతాను. నిన్ను బెదిరించడం లేదు, జరగబోయే చెప్తున్నాను. శ్రీకర్, నువ్వెందుకు చావడం? నువ్వేం తప్పు చేశావని? ఏ తప్పు చేయలేదు, కానీ శిక్ష అనుభవిస్తున్నాను. ఈ నరకం నాకు అక్కర్లేదు. అర్చన, నీకు టైం స్టార్ట్ అయింది. చచ్చిపోతానని నువ్వు బెదిరిస్తున్నావు, నిజం నిరూపిస్తానని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నా చెల్లి కడిగిన ముత్యమని, ఏ పాపం తెలియని అమాయకురాలని నిరూపించకపోతే ఆ విషయం మేమిద్దరం తాగి చచ్చిపోతాం. నిరూపించగలిగితే నువ్వు విషయం తాగక్కర్లేదు, నా చెల్లితో 100 ఏళ్లు కలిసి కాపురం చేస్తే చాలు. నువ్వు నిరూపిస్తావని నీకు టైం ఇవ్వడం లేదు. నీ చెల్లి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి డెడ్ లైన్ పెడుతున్నాను. ఇంత జరిగాక కూడా, కళ్ళారా నా పరిస్థితి చూసాక కూడా నీకు నోరు తెరవాలనిపించట్లేదా? నిజం చెప్పాలనిపించట్లేదా?